ఒకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే ధన్యత కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరోసారి వందనాలు. అందరికీ వందనాలు. కనుక ఈరోజు క్రైస్తవులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు క్రైస్తవులకు ఏముంది? ఒక ప్రత్యేకత ఉంది. ఏమై ఉంటుంది అంటావు ఆ ప్రత్యేకత? ఏంటండి, ఎవరు చెప్పరు? ఏంది ప్రత్యేకత? ఏంది మనకి? మరణాన్ని జయించి లేచాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేచారు. ఈ ఈస్టర్ హడావుడి 40 రోజులు ముందుగానే ఉంటుంది అన్నమాట. అవునా? ఈస్టర్కు ముందు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్డ్గా ఉంటారు? 40 రోజులు. ఈ 40 రోజులు కూడా ఏమి ధ్యానిస్తూ ఉంటారు? అమ్మా చూడాల, కొంచెం శ్రద్ధగా విన్నాం. విన్నట్టు అర్థమైనట్టే ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఏం కాదు అర్థం కాదు. అర్థమైనట్టే ఉంటుంది, గ్రహించినట్లే ఉంటాం, కానీ ఏం కాదు. 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు వారు బతికున్నప్పుడు పరలోక రాజ్య మర్మములు ఉపమాన రీతిగా బోధిస్తుంది. ఏంది ప్రభు నువ్వు బోధించేది అన్నారా లేదా? అన్నారు. ఎవరు అంది? శిష్యులు. యేసుక్రీస్తు వారు వారి హృదయాలు తెరిస్తే కానీ ఏం అర్థం కాలేదు వాళ్ళకి. అలాగనే దేవుని సన్నిధానంలో దేవా నా హృదయాన్ని తెరువు, నా మెత్తని హృదయముల పైన నీ వాక్యాన్ని ఏం చేయి, ముద్రించు అనే గొప్ప సంకల్పంతో మనం తెస్టేసుకొని కూర్చోవాలి. ఇక పక్కన ఏం పోతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. అలాగ నిక్కచ్చిగా ఉంటేనే మనకేం అర్థం అవుతుంది. అయినట్టు పోయినట్టు ఉంటే ఏం కాదు, అర్థం కాదు. అలాగనే జాగ్రత్తగా అయినాల. ఈస్టర్కు ముందు 40 రోజులు ఏం ధ్యానాల్లో ఉంటారు క్రైస్తవులు? నీసు ముట్టలు. ఏం చేయరు? నీసు ముట్టలు. ఈ 40 రోజులు కూడా ఏం ధ్యానాలు చేస్తారా అంటే శిలువ ధ్యానాలు చేస్తారు. ఏంటి శిలువ ధ్యానాలు? అమ్మా అమ్మలారా, మనందరం ఏం ధ్యానాలు చేసిన వాళ్ళమే? శిలువ ధ్యానాలు చేసిన వాళ్ళు. ఏంది శిలువ ధ్యానాలు? యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు. నాకు ఊహ తెలిసిన కాడ నుంచి, అవునా, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు, అవునా, దాదాపుగా 25 సంవత్సరాలు బట్టి ప్రతి ఈస్టర్కు, ప్రతి శుక్రవారము, ప్రతి 40 రోజులు ఏమింటున్నానయ్యా అంటే దేవుని 7 మాటలు. అయితే యేసుక్రీస్తు వారికి సిలువ వేయక ముందు కొన్ని మాటలు చెప్పాడు, సిలువలో కొన్ని మాటలు చెప్పాడు, సిలువ వేసిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కొన్ని మాటలు చెప్పాడు. ఏ సువార్తను భుజాన వేసుకొని వెళ్ళారు? 12 మంది అపోస్తులు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత చెప్పిన మాటలను భుజాన వేసుకొని వెళ్ళారా? లేకపోతే అంతకు ముందు ఉపమాన రీతిగా బోధించిన వాటిని లోకానికి తెలియపరిచారా? పునరుద్ధానపు సువార్తనే ప్రకటించారు. కనుక సిలువ మీద మాటలు కాదు ఇవాళ మనం ధ్యానం చేయబోతుంది, సిలువ తర్వాత పలికిన మాటలు. అందరూ ఎక్కడ మాటలు ధ్యానం చేశారు ఇప్పటి వరకు?
సిలువలో మాటలు, లేకపోతే సిలువ మీద మాటలు. అవునా కదా? ఈరోజు మనం వేటిని ధ్యానించబోతున్నాం? సిలువ తర్వాత పలికిన మాటలు. దాదాపుగా 52 రోజులు యేసుక్రీస్తు వారు తనను తాను రుజువుపరుచుకున్నాడు. శిష్యుల మధ్య యెరూషలేములో అనేకులు అగపడుచు, ఎమ్మయి మార్గాన అగపడుచు, వాళ్ళ గుండెలు మండించుచు, ప్రవక్తల లేఖనాలు వారికి అర్థాలు తెలియపరుస్తూ మండించుచు తనను తాను సజీవునుగా ఏం చేశారు? రుజువుపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? రుజువుపరుచుకున్నాడు. చూద్దాం, చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడెనో అది తెలియజేసి, వారు ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవుగాక అని వారితో. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపరుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి. అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా. చూసారండి, ఏం చేయట్లేదు? ఆయనతో వాళ్ళతో రొట్టె విరిచారు. అవునా? చీరలు కొట్టిన చేతులను చూపారు, గాయాలను చూపారు. అయినా కానీ మనిషికి ఏం పోవట్లేదు? అనుమానం అనే రోగం పోవట్లేదు. ఏం పోవట్లేదు? అనుమానం అనే రోగం పోవట్లేదు. ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఎక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన దానిని తీసుకొని వారి ఎదుట ఏం చేశాడు? భుజించాడు. కిందకి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో. అప్పుడు వారు లేఖనము గ్రహించున్నట్లు ఆయన వారి మనసును ఏం చేశాడు? తెరిచాడు. అంటే యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ఏం చేయబడతాడు? సిలువేయబడతాడు, అన్యుల చేతికి. 3వ దినమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని ఎన్నో మార్లు నెత్తి నోరు పుట్టుకొని చెప్పాడండి. ఎవరికి? శిష్యులకి. గ్రహించారా? గ్రహించాల. కళ్ళకు చూపించినా గ్రహించలేదు, ఆహారం తిన్నా గ్రహించలేదు. ఎప్పుడైతే ఆయన వాళ్ళ హృదయము తెరిచాడో అప్పుడు దేవుని వాక్యం సమృద్ధిగా ఏం చేశారు? వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏం చేశారు? అర్థం చేసుకున్నారు. ఆగండి, కొంచెం నిదానంగా పోదాం. కొంచెం ఏం చేద్దాం? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి మనకు బైబిల్లో పరిచయం? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను. ఎన్ని సువార్తల్లో యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది? 4. ఎన్ని సంవత్సరాల సువార్త పరిచర్య పని?
3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారిని అంతకు ముందుగానే మోషే రాశాడు, ప్రవక్తలు రాశారు, కీర్తన గ్రంథంలో ఆయన గురించి రాశారు. ఎక్కడ రాశారు? కీర్తన గ్రంథంలో రాశారు, మోషే గ్రంథాల్లో రాశారు, ప్రవక్తల గ్రంథాల్లో రాశారు. ఏమని? యేసుక్రీస్తు వారు లోకానికి వస్తాడు, దైవ కుమారుడు లోకానికి వస్తాడు, ప్రజలు తన పాపముల నుండి శాపముల నుండి ఆయనే విముక్తి కలుగజేస్తాడు, తన మన భేదం లేకుండా అందరినీ తన కుమారులుగా ఆయన ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. అదేనండి. ఎవరి మరణంలో దాగి ఉన్న రహస్యం ఇది? యేసుక్రీస్తు వారి మరణంలో దాగి ఉన్న రహస్యం. అంటే ఇప్పుడు పాత నిబంధన ఏ నిబంధన గురించి సాక్ష్యం ఇస్తుంది? అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో పాత నిబంధన ఉందా, కొత్త నిబంధన ఉందా? పాత నిబంధన ఉందా, కొత్త నిబంధన ఉందా? అప్పుడు మనం సిక్కు తీసుకోవాల్సిన చుట్టూ చాలా ఉన్నాయి కదండి. ఏమండి? బైబిల్ గ్రంథంలో సిక్కుబడిన చుట్టూలు చాలా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ గ్రహింపు మనకు తెలియాలా, లేకపోతే సత్యాన్ని గ్రహించటం చాలా కష్టం. దేన్ని గ్రహించటం చాలా కష్టం? సత్యాన్ని గ్రహించకపోతే ఆ కుటుంబాలు కావచ్చు, ఆ జీవితాలు కావచ్చు, ఏం చేయబడవు? ఆశీర్వదించ. ఎందుకని? ఓ తిమోతి, సత్యవాక్యమును సరిగా విభజించుటకు సమర్థుడవై ఉండు. అవునా? సత్యవాక్యమును సరిగా విభజించుటకు సమర్థుడవై ఉండు. మనుషులందరూ రక్షణ పొందాలా, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. అయితే బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు వారి గురించి మోషే రాశాడు, ప్రవక్తలు రాశారు. పాత నిబంధన అంతా కూడా దేనికి సాక్ష్యం ఇస్తుంది? యేసుక్రీస్తు వారికి సాక్ష్యము ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? క్రీస్తు శ్రమపడి, 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి ఆయన లేచుననియు యెరూషలేము మొదలుకొని. అవునా? కేంద్ర బిందువు ఏది? ప్రపంచానికి రక్షణ సువార్తను ప్రకటించడానికి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఏంది? యెరూషలేము. నడిబొడ్డు, ప్రపంచానికి నడిబొడ్డు. ఓ అగ్రిప్పరాజా, అవునా? యేసుక్రీస్తు వారి యొక్క మరణము మీ కనులకు మరుగైనది ఏది లేదు. అది ఎక్కడ జరిగింది? ప్రపంచపు నడిబొడ్డున జరిగింది. సర్వలోకానికి సువార్త వ్యాప్తి చెందించడానికి కేంద్ర బిందువుగా తండ్రి అయిన దేవుడు దేన్ని వాడుకున్నాడు? యెరూషలేము ప్రాంతాన్ని కేంద్ర బిందువు వాడుకున్నాడు. మనకి ఏదైనా పథకాలు అమలు కావాలంటే మనకి ఎక్కడి నుంచి అది ఆర్డర్స్ వస్తాయి? ఏడుంది కేంద్రం? అండి అమ్మా, పింఛన్ తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారు. అధికారులు ఆ పథకాన్ని ఏం చేశారు? అమలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? దానికి అధికారం ఎవరు ఇచ్చింది? ఎవరు? ఏడుంది కేంద్రం? ఢిల్లీ. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఎక్కడ ఉన్నాయి? ప్రధానమంత్రి కాడి నుంచి ఆర్డర్లు జారీ చేస్తే కానీ ఆ పథకాలు ఎక్కడ అమలు కావు? దేశంలో అమలు కావు. అలాగనే తండ్రి అయిన దేవుడు యెరూషలేమును కేంద్ర బిందువుగా వాడుకున్నాడు. ఆ కేంద్ర బిందువు నుండి సమస్త జనులకు ఏం ప్రకటించబడాలా? పాప క్షమాపణ నిమిత్తము శిలువ సువార్త ప్రకటించబడాల. ఇదే వాక్యము ఎవరెవరు చెప్పారు? మోషే చెప్పాడు, దావీదు గారు చెప్పారు, ప్రవక్తలు చెప్పారా లేదా? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో
ఆయన పేరిట, ఎవరి పేరిట? యేసు క్రీస్తు వారి పేరిట సువార్త ప్రకటించబడాలా? యేసు క్రీస్తు వారి పేరిట సమాజం కూడుకోవాలా? యేసు క్రీస్తు వారి పేరిట తన మోకాలు ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రతి నాలుక ఆయన నామమును ఏం చేయాలా? అదే జరుగుతుందా? లోకంలో విరుద్ధం జరుగుతుందా? ఏమండి జాగ్రత్తగా నాలా. ఇది 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 ఎప్పుడు పలికిన మాటలు? సిలువ తర్వాత పలికిన మాటలు, తనను తాను రుజువుపరుచుకున్న తర్వాత పలికిన మాటలు. సమస్తము ఎవరి పేరిట జరిగించాలని తండ్రి ఉద్దేశము, ఎవరి సువార్త ప్రకటించబడాలని దేవుని ఉద్దేశము. ఆ పేరు లేకపోతే ఏం కావాలి? మనం అవాయిడ్ కావాలి. జాగ్రత్తగా నాలా. ఆ పేరు అగపడకపోతే, ఆ పేరు వినపడకపోతే ఎవరెవరికి సంబంధం లేదు, ఎవరెవరికి సంబంధం లేదు. ఆరాధించే వాళ్లకు, బోధించే వాళ్లకు, అవునా, తండ్రికి వారికి సమానం లేదు, బంధం లేదు. చూడాలి అక్కడ. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటించబడుననియు రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? పాత నిబంధనలు రాయబడి ఉన్నది. అంటే ఆది మొదలుకొని కొత్త నిబంధన వరకు ఎవరి పేరిట ఆరాధన జరుగుతాయి అని దేవుడు ప్రకటించుకుంటా వచ్చాడు. యేసుక్రీస్తు నామమున ఏ సమాజముగా కూడుకుంటారని, యేసుక్రీస్తు సమాజముగా, ఏ సంఘముగా కూడుకుంటారని, యేసుక్రీస్తు సంఘముగా. నేను చదువుతున్నానా? బైబిల్ చదువుతుందా? నేను చదువుతున్నాను, బైబిల్ చదువుతుందా? లోకం ఇప్పుడు ఆ బైబిల్కు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఏమండి ఎట్లా వ్యతిరేకంగా ఉంది? ఏమా అది కాదు. కత్తి పట్టుకోండి అయ్యా అంటే అందరూ ఏం పట్టుకున్నారు? వర పట్టుకున్నారండి. కత్తి పట్టుకొని యుద్ధం చేయరా అంటే అందరూ ఏం పట్టుకున్నారు? వర. పాత నిబంధన అనేది ఏంది? కొత్త నిబంధన అనే కత్తికి వర లాంటిదా కాదా? ఏందండి? ఏందయ్యో కత్తి కత్తి వరని వాడుతున్నావు, ఇది ఎక్కడైనా ఉందా? నా వాక్యము అగ్ని వంటిది కాదా? నా వాక్యము సత్యం వంటిది కాదా? నా వాక్యము ఖడ్గము వంటిది కాదా అన్నాడా లేదా? వాక్యాన్ని దేంతో పోల్చాడు? ప్రాణాత్మలను శోధించగలిగిన సువార్త ఏది? కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. దేన్ని శోధించే శక్తి ఉంది దానికి? ప్రాణాత్మలను శోధించే శక్తి ఉంది. క్రొత్త నిబంధన రాకుండా ఏ మనిషి కూడా ఏం కాలేదు, సంపూర్ణత కాలేదు. ఇప్పుడు లెంత్ డేసులు ధర్మశాస్త్ర సంబంధమైనవా, క్రొత్త నిబంధన సంబంధమైనవా? యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల వచనములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవి ఏమైపోయినాయి? నెరవేరినవి. అవునా? శ్రమల దినాలు ఏమైపోయినాయి? నెరవేరిన. ఎవరి మరణంతో? నిజమా అబద్ధమా ఇది? నేను చెబుతున్నానా, యేసుక్రీస్తు వారు చెబుతున్నాడా? ఆయన వాళ్ళు బేవార్ నుంచి వచ్చిండా చెప్పినాను మాకు. ఏమండి లెంత్ డేస్ క్రైస్తవులుకా ఇశ్రాయేలుకా? ఇశ్రాయేలుకి. ఏ గ్రంథ ప్రకారమో, ఏ ధర్మశాస్త్ర ప్రకారమో, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఉపవాస దినములు చాటించాలా, శ్రమల దినాలు, ఉత్సాహ దినాలు వాళ్ళు
పాటించాలా? ఏ ఏ ఏ ధర్మశాస్త్ర ప్రకారము? అయితే మోషే ధర్మశాస్త్రము యేసుక్రీస్తులో నెరవేరిందా లేదా? నెరవేరింది. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన వాడు నిశ్చయముగా ఏమవుతాడు? శాపగ్రస్తుడవుతాడు. లోకంలో బోధ గర్విలైపోయిందండి. ఏమండి? కొత్త నిబంధన పాత నిబంధనకు జుట్లు ముడేసి జడలుతున్నారు. ఎన్ని పాయలు చేశారు? ఎన్ని పాయలతో జడేస్తున్నారు? ఏ నిబంధన? ఏ నిబంధన? కొత్త నిబంధన పాత నిబంధన కంబైండ్ చేసి అందరికి వైట్ రైస్ పెడుతున్నారా, పులగం చేసి పెడుతున్నారా? అమ్మగారు బాగా పెద్దాంలాగా ఉందండి. పులగం అంటే తెలుసు మీ అందరికి. పులగంలో అన్ని కలుగుతాయి. పులగంలో ఏం చేస్తాయి? అన్ని కలుగుతాయి. అలాగనే లెంత్ డేస్లు ప్రారంభమైన అనగానే 40 రోజులు దీక్ష పడుతున్నారు. 40 రోజులు ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులు దీక్ష? 40 రోజులు ఉండటానికి దేవుడు యేసుక్రీస్తు వారు మరణం పొందాడా? జీవితాంతము దీక్షలో ఉండటానికి మరణం పొందాడా? చెప్పాలా? 40 రోజులు భక్తి జీవితం కొనసాగించడానికి యేసుక్రీస్తు వారు మృతి పొందాడా? లేకపోతే మనం భూమి మీద నిలిచి ఉన్నంత కాలము రక్షణ కొనసాగించడానికి యేసుక్రీస్తు వారు మృతి పొందాడా? ఇది ఎవరు రాశారు? మోషే రాశాడు, ప్రవక్తలు రాశారు, కీర్తనల్లో కూడా రాశాడు. భూలోక వంశములన్నీ నీ సంతానము ద్వారా ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. షీలోహు వచ్చు వరకు ఇశ్రాయేలుకు పాత నిబంధన ప్రజలకు ఏమి లేదు, ఏమి లేదు, నెమ్మది లేదు. షీలోహు అంటే అర్థమైంది? నెమ్మది లేక లేక విశ్రాంతి. ఇశ్రాయేలుకి యేసుక్రీస్తు వారు వచ్చిందాక ఏం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎక్కడుంది మాట? బైబిల్లోనే. బైబిల్ మనసులు పది తెలియగలిగి ఉండండి. బైబిల్లో ఎవరు చెప్పారండి ఈ మాట? యేసుక్రీస్తు వారు వచ్చు వరకు వారికి ఏమి లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. మోషే ధర్మశాస్త్రంలో లేకపోతే మోషే గ్రంథాల్లో ఈ వచనం ఏడుంది? అందుకే క్రీస్తు సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఆయుధాలు ధరించుకొని రావాలండి. ఏం ధరించుకొని రావాలా? ఎందుకని? మనిషిని ఏం చేస్తూ ఉంటాం? అడుగుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? అడుగుతాం. యేసుక్రీస్తు వారు వచ్చిందాక పాత నిబంధన ప్రజలకు ఏమి లేదు, నెమ్మది లేదు. ఇది ఒక ఆయన మరణ పడక మీద కొనుక్కొని కొడుకులు చెప్పుకున్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండండి అయ్యా మీరు. ఆయన కోసం మహోన్నతుని విద్య ఎరిగిన వాడు రాబోతున్నాడు. ఇప్పుడు నేను కొంత మట్టుకు ఆయన చూస్తున్నాను అని బిలాము చెప్పాడు. ఏ విద్యను ఎరిగిన వాడు? మహోన్నతుని విద్యను ఎరిగిన వాడు. ఆదికాండం 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యాకోబు. ఎవరు చదువుతున్నాడు? 12 మంది కుమారులు. 10వ వచనము. షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను
ద్రాక్షాల రక్తము తమ వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇప్పుడు ఎవరి గురించి యాకోబు మాట్లాడుతున్నాడు ఏమా? ఆయన పళ్ళ వరుస చెబుతున్నాడు, ఆయన కన్నుల గురించి చెబుతున్నాడు. ఎవరిని గురించి చెబుతున్నాడు? ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. అంటే ముందుగానే యాకోబు ఎవరిని చూశాడు? క్రీస్తును చూశాడు. అవునా? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము సువార్త ద్వారా బాప్తిసం పొందే వాళ్ళు ఏ ఉతుక్కున్న వాళ్ళు? వస్త్రములను, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకునే వాళ్ళు. అంటే ముందుగానే నేటి క్రైస్తవులు బాప్తిసం పొందేది ఎవరు చూశారు? యాకోబు చూశాడు. ఇది గొప్ప విషయమా కాదా? ఏమండి? ఎవరు చూశారు? యాకోబు చూశాడు. ఎవరు బాప్తిసం పొందేది? రాబోయే తరము ఏ విధముగా దేవుడు రక్షణ ప్రణాళికను కాలక్రమేణా చక్రాన్ని తెప్పుతున్నాడో ముందుగానే యాకోబు ఏం చేశాడు? చూశాడు. షీలోహు వచ్చు వరకు యోధాలో నుంచి రాజదండం ఏం కాదు, తొలగదు. షీలోహు వచ్చు వరకు రాజదండము తొలగదు. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఎత్తడి సర్పమును ఒకడు చేయించి దానిని పెట్టి ఆ సర్పము వైపు, ఆ ప్రతిమ వైపు చూసిన వాళ్ళందరూ కూడా ఏం పొందారు? ఏం చేశారు? బ్రతికారు. మరణించే వాళ్ళు ఆ ప్రతిమను చూడంగానే ఏమయ్యారు వాళ్ళు? ఆ ప్రతిమ, ఆ ఎత్తడి సర్పము ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి? ఏమండి? సువార్తల్లో క్రీస్తుని ఎదగట్లేదండి. ఎక్కడ క్రీస్తుని వెతుకుతున్నాం మనం? ధర్మశాస్త్రంలో క్రీస్తుని వెతుకుతున్నాం. సువార్తలో క్రీస్తుని వెతకటం గొప్ప, పాత నిబంధనలో క్రీస్తుని వెతకటం గొప్ప? కొత్త నిబంధనలో క్రీస్తుని వెతకటం గొప్ప, లేకపోతే మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తుని వెతకటం గొప్ప? మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తుని వెతకటం. అలా వెతికిన వాళ్ళే ఏం చేసిన వాళ్ళే అంటే వాక్యాన్ని పరిశోధన చేశారు. 24:17 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూస్తున్నాను గాని. ఎవరో మాట్లాడుతుంది? మోషే గారేనా? మోషే గారేనండి? మోషేనా? బిలాం ఏమైనా మాట్లాడుతున్నాడా? మోషే గారేనా? బిలాం గారు ఏమైనా మాట్లాడుతున్నారండి అక్కడ? ఆయనను చూస్తున్నాను గాని ఆయనను చూసుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు. ఆయన చూసుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. అర్థమైందండి? యాకోబులో నక్షత్రము ఎక్కడ ఉదయించును? యాకోబులో ఉదయించును అంటే యాకోబు సంతతిలో ఉదయించును. యాకోబులో ఉదయించడం అంటే ఏంది? క్రీస్తు అనే నక్షత్రాన్ని చూశారు. క్రీస్తుకు మరో పేరు తేజో నక్షత్రం, వేకువ చుక్క. తేజో నక్షత్రము,
వేకువ చుక్క అని పేరు ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఇలాగా అనేక 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 రూపాల్లో యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తము నెరవేర్చబోతున్నాను అని తండ్రి అయిన దేవుడు సాక్ష్య ఆధారాలతో సహా మనకు గ్రంథం లిఖితం చేశాడు. చేశారా లేదా? ఇశ్రాయేలుకి ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించలేక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక, ధర్మశాస్త్రం వాళ్ళని ఎక్కడుంచింది? చెరలో ఉంచింది. ఎక్కడుంచింది? మరణంలో ఉంచింది. ఇప్పుడు దేని మరణపు బలాన్ని విరిచేశాడు? ధర్మశాస్త్రం యొక్క మరణ బలాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? విరిచేశాడు. అర్థం లేకుండా ఎత్తేశాడు. ఇక అన్యుడని, యూదుడని, జాతి మత భేదం అంటే కులాల భేదాలు లేవు. అందరిని ఏక శరీరం చేసేసాడు. అందరిని ఏం చేశాడు? ఏక శరీరం చేసేసాడు. ఏక శరీరముగా ఆయనను ఆరాధించాలని దైవ సంకల్పం. అందుకే సమస్త జనులలో మారు మనస్సు ఉంది. అక్కడ పాపక్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇక్కడ ఉన్నటువంటి మీరే సాక్షులు. ధర్మశాస్త్రం పాత నిబంధన క్రీస్తులు నెరవేరింది అనటానికి, లెంత్ డేస్లు నెరవేరిని అనటానికి సాక్ష్యాలు ఎవరండి? శ్రమ దినాలు నెరవేరిని అనటానికి సాక్ష్యాలు ఎవరు? చెరగా ఏం చేశాడు? పట్టుకుని పోయి మనకు ఈవులను అనుగ్రహించి వెళ్ళాను. ఏమనుగ్రహించి వెళ్ళాడు? ఈవులు ఏందో తెలుసా? ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఏం పొంచి ఉన్నది నీకు? ఆశీర్వాదమే కానీ ఏ పొంచి లేవు, శ్రమలు లేవు. ఒకవేళ మనం ఇంకా శ్రమ పడాల్సి వస్తే యేసుక్రీస్తు వారి మనం ఏమైపోద్ది? వ్యర్థం. దేవుని రాజ్యము అన్నపానములతో కాదు కానీ ఆనందము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఉందా లేదా? దేవుని రాజ్యము దేంతో నిండి ఉండాలని దేవుని చిత్తము. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇంకా నువ్వు నాకు శ్రమల దినాలయ్యా నీకు ఏడితే అట్ట ఏమండి? అది నిజమా అబద్ధమా? నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని దైవ చిత్తము. అందుకనే తన కుమారుణ్ణి ఏం చేశాడు? దీనుడుగా చేశాడు. ఎవరిని అందరం ఎక్కించాలని? మనల్ని. ఎవరిని గద్దెలు ఎక్కించాలని? మనల్ని. ఎవరిని సింహాసనాలు ఎక్కించాలని? మనలను సింహాసనాలు ఎక్కించాలని ఆయన సింహాసనాన్ని, మహాభాగ్యాన్ని వదిలి దీనుడిగా, సశరీరుడిగా భూలోకానికి వచ్చి మనుషులకు ఏమనుగ్రహించి వెళ్ళాడు? ఐశ్వర్యము, ఈవులను అనుగ్రహించి వెళ్ళాడు. ఇది ముందుగానే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇది ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తాను, నిన్ను ప్రేమించు వారిని సకల జనులు నీ వంశము ద్వారా ఏం పొందుతారు? ఆశీర్వాదం పొందుతారు. జాగ్రత్తగా నాలా. ఇప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడా? లేకపోతే శ్రమల్లో కూర్చడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడా? అమ్మా, మరి మన వాళ్ళు ఏంది మనం తప్పుదో పట్టిస్తున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్నాయి పాటిస్తున్నాడా? ధర్మశాస్త్రంలో లేని పాటిస్తున్నారా? నెరవేరిని పాటిస్తున్నారా? నెరవేరని పాటిస్తున్నారా? సరేలే, ఇది ఒక కుర్రోడికి అర్థం కాల.
యేసుక్రీస్తు వారిలో ధర్మశాస్త్రం నెరవేరిందని ఒక కుర్రోడికి అర్థం కాదు. ఆ కుర్రోడు యవనస్తుడు ఎవరి దగ్గర శిష్యరికం చేసిన వాడు? గమనీయులు పాదముల దగ్గర శిష్యరికం. ఎవరి దగ్గర శిష్యరికం చేసిన వాడు? గమనీయులు పాదముల దగ్గర శిష్యరికం చేసి, అవునా, ఆనందకరమైనటువంటి నిబంధనలో, జాతికినాల ఆనందకరమైనటువంటి నిబంధనలో, నిత్యము స్థిరపరచబడినటువంటి నిబంధనలో, అవునా, క్రొత్త నిబంధనలో చేరినటువంటి ప్రజలను ఏం చేయటం మొదలుపెట్టాడు? చంపటం మొదలుపెట్టాడు. మా మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? మీరు చేస్తుంది ఏంది? యేసుక్రీస్తు వారు యేసును మీరు ఆరాధిస్తారా అని ఒక పెద్ద యవనస్తుడు ఏం చేశాడయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని పిల్ల చేష్టలు చేయటం మొదలుపెట్టాడు. అంటే నేను పిల్లవానిగా ఉన్నప్పుడు ఏం చేశాను? పిల్లవాని చేష్టలు. ముక్కు చీదుకోవడం చేత కాదు, మూతి దురుసుకోవటం చేత కాదు. చేత అయితంటే జొల్లు కాసుకుంటా తిరుగుతాడు కదా. ఎందుకని? ఇంకా మెచ్యూర్ కాదా? భౌతిక సంబంధంగా తన శరీరం ఇంకా మెచ్యూర్డ్ కాదు. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఎట్లా ఉంది? పిల్ల చేష్టలు. ఏమండి, నేను లేని చెబుతున్నాను, అన్నీ చెబుతున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఇవన్నీ కూడా ఏ చేష్టలు చేసే? పిల్లలు చేసే చేష్టలు. అందరూ ఆ కుర్రోని చూసి నవ్వుతున్నారు. కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి అన్ని నెరవేరిస్తే ఈ పిల్లగాడు ఏందయ్యా? రాయరా నీకు శంగు పెట్టి ఏం చేస్తారు? ముందు సంపూర్ణంగా ఏం చేస్తారు? తుడుస్తారు. పిల్లగాడు శుభ్రంగా లేకపోతే ఏంటి? పిల్లగాడు శుభ్రంగా లేకపోతే పెద్ద తల్లులు ఏం చేస్తారు? గబక్కన శంగు తీసి అయితా అని చెప్పి నేను ముక్కు ఏం చేస్తారు? తుడుస్తారు. అలాగనే క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం తొడవాలా? ఏమండి, క్రీస్తు సంఘంలో ఉన్న క్రైస్తవులు, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అవునా, లోకానికి ముక్కు తుడవాలా. అది లోకాన్ని ఏం చేయాలా? ఎందుకని సంఘమే ఎందుకు తుడవాలా? ప్రధానులను, అధికారులను, అవునా, నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా ప్రకటించబడాలి. ఏ సంఘము? క్రొత్త నిబంధన సంఘము, క్రీస్తు సంఘము, అపోస్తుల బోధలో ఉన్న సంఘము. ఇటువంటి చిన్న పిల్లల చేష్టలు ఏం చేయాలా? ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. కీడు విషయమై ఆయన ఎవరిని కూడా ఏం చేయడు? శోధించడు. ఈనాడు శ్రమలు వస్తే సార్ ఏందో ప్రభు నాకు శ్రమలు. అండి శ్రమ దినాలు ఎవరికండి? ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళకు. మోషే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడ్డదో వారికి శ్రమల దినం. అవునా? ఈ ఎందరైతే యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచాడో వాళ్ళకు దేవుడు ఎట్లా ఉన్నాడయ్యా అంటే తన కన్నీటి భాష బిందును తొలవటానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? నీ కన్నీటి భాష బిందును తొలవటానికి దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఎక్కడున్న వారికి? క్రొత్త నిబంధనలో ఉన్నవారికి. అవునా? నూతన నిబంధనలో ఉన్నవారికి, అపోస్తుల బోధలో ఉన్నవారికి, క్రీస్తును నమ్ముకున్న వారికి ఆయనే తన గుడారము వారి మీద కప్పి తన కన్నీటి భాష బిందును ఏం చేస్తున్నాడు? తుడిచేస్తాడు. ఆ కోణంలో చూడండి. ఏ కోణంలో? ఇంకా దేవుణ్ణి కూడా శత్రువుగా చూస్తే అట్ట
ఆ? దేవుణ్ణి ఇప్పుడు నేటి క్రైస్తవులు శత్రువుగా చూస్తున్నాడా లేకపోతే ఆ? ఆ? శ్రమ పెడతాడు. అబ్రహాముకు చేసింది నిజమేనా వాగ్దానం? ఏమండి నిజమేనా? ఆది కాండము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించు వానిని ఆశీర్వదించదను, నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నిన్ను దూషించు వానిని శపించెదను. శపించేదను. భూమి యొక్క సమస్త భూమి యొక్క సమస్త వంశములన్నీ, సమస్త వంశములు అంటే యోధా జాతి ఒక్కటేనా లేకపోతే వేరే జాతులు కూడా ఉన్నాయా? ఏమండి యోధా కులం ఒక్కటేనా లేకపోతే అన్య కులాలు కూడానా? మానవ పుటక పుట్టిన ప్రతి ఒక్కడి వంశము ఎవరి ద్వారా ఆశీర్వాదించాలని దైవ చిత్తము క్రీస్తు ద్వారా. అది ముందుగానే ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆశీర్వదించడానికి చేశాడా శపించడానికి చేశాడా? ఇప్పుడు యేసు క్రీస్తులో ఉన్నవారు ఆశీర్వదించబడిన వాళ్ళ శపించబడిన వాళ్ళ? శ్రమల్లో ఉన్నవారా ఆనందకరమైనటువంటి జీవితంలో ఉన్నవారా? అందుకని ఆయన రాజ్యము ఆనందముతో ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందము, వాక్యముతో ఆనందము, మరణముతో ఆనందము. ఈ ఈ ఈ క్రీస్తులో ఉన్నవారు మరణాన్ని కోరుకుంటారు. క్రీస్తులో ఉన్నవారు ఎందుకని? జీవముతో కూడిన నిరీక్షణ ఆయన రుజువు పరిచిపోయాడు. ఏం చేశాడు? దశలోనికలు రాసినటువంటి పత్రిక ఆ మాట చదువుకొని నేను ముగిస్తాను. దశలోనికలు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక చూడాలా. ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం? ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం? 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా తీసారా? సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారం మనం ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆపై సజీవులుగా నిలిచి ఉండు మనము ఆయనతో కూడా వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేర. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ముందు చేరతారా బతికున్న వాళ్ళు ముందు చేరతారా? అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన తర్వాత నీకు మరొక లైఫ్ ఉంది. ఆనందకరమైన లైఫ్ కదా. భూలోకంలో ఉన్న ఆనందమే క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎక్కడున్న ఆనందమే? శరీరముతో ఉన్న ఆనందమే. శరీరం లేకపోయినా బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. బ్రతికున్నా క్రీస్తుతో ఉంటారు, చనిపోయినా. ఏందయ్యా మీ శిష్యులు ఉపవాసం ఉండరు ఏంటంటే పెండ్లి కుమారుడు తమతో ఉండంగా పెండ్లి ఇంటి వారు ఉపవాసము ఉంటారా? ఇప్పుడు పెండ్లి కుమారుడు మనతో ఉన్నాడా లేదా చూడాలా. వచ్చినప్పుడు కూర్చుంటారులేమ్మా, అవునా? తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా మన మధ్య ఉన్నాడా లేదా? ఇక నీకు శ్రమ లేంది, ఇక నీకు శ్రమలు ఏంది? వాటన్నిటినీ యేసుక్రీస్తు వారు నెరవేర్చాడా లేదా? నీ నా పాప శాపములు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునా? శ్రమల్లో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమిస్తానంటున్నాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఏం కోల్పోతున్నారు? విశ్రాంతి కోల్పోతున్నాడు. ఏం కోల్పోతున్నారు?
అని అర్థమవుతుందా? కొత్తగా ఉందా? ఇప్పుడు అందరి పిల్ల చేష్టలను మనం ఏం చేయాలా? మాన్పించాలి. ఎందుకని? చట్ట వ్యతిరేకం. ఏ వ్యతిరేకం ఇది? చట్ట వ్యతిరేకం. ఏ చట్టము? నేను చెబుతున్నానా యేసుక్రీస్తు వారు చెబుతున్నారా? అయ్యగారు నేను చెబుతున్నానా పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడా? శరీరముతో ఉన్నప్పుడు ఆయన మీద ఉమ్మేసినా గాని తండ్రి క్షమించాడేమో గాని తండ్రి మహిమతో లేచిన తరువాత ఆయన దూషించిన ఆయన మాట లెక్క చేయకపోయినా దేవుడు సహించనే. అవునా? దేవుడు మహిమతో లేచిన క్రీస్తు పలుకుచున్న మాట, ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు నాయందు శ్రమల దినాలు కూడా, అంత్య దినాలు కూడా దేంట్లోది? ధర్మశాస్త్రంలో కాదా? ఒకవేళ ఈ మోషే ధర్మశాస్త్రంలో అయితే అవన్నీ కూడా ఎవరిలో నెరవేరిని? ఇప్పుడు నా పని ఏంది? ఇప్పుడు నా పని ఏంది? ఆత్మతో సత్యముతో ఆనంద గానములతో ఆయనను కీర్తించుటయే నా పని. ఇక క్రైస్తవులకు ఏ పని? ఓవరాల్గా ఏమండి, ఇక క్రైస్తవులకు ఏ పని? ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన సన్నిధానంలో, అవునా, అనుదినము ఆయనను ఆరాధించుటయే క్రైస్తవులకు దేవుడిచ్చిన పని. ఇక అంతగా మించిన పని మనుషులు కల్పించుకున్న గుడారపు ఆరాధనలు, ప్రశస్తమైనటువంటి గుడారపు ఆరాధనలు కూడా ఏమైపోయినాయి? యేసుక్రీస్తు వారి మరణంతో అవన్నీ నెరవేరు. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు మనం రావాల్సింది దేనికి? విశ్రాంతికి. ఇంకా స్తుతించటానికి, ఆరాధించటానికి, అవునా, ఆనంద కీర్తనలో ఆయనతో కలిసి పాడటానికి. మరి పాటలు పాడతాం, ఒక్కల నోరు బెదపట్లేదండి. అయ్యా ఇన్ని శ్రమల్లో నుంచి నన్ను లేవనెత్తావు, నేను నిన్ను కీర్తిస్తానయ్యా అని చెప్పి పార్టీ నయం ఏమంటే జోహార్ అనగానే వాళ్ళు కూడా ఏమంటారు? జోహార్ అంటారు. స్తుతి అనగానే క్రైస్తవులు ఏమంటలేదు? స్తుతి అంటారు. అంతేకమ్మా, పార్టీ రుబ్బిన్ల గట్టి ఏం చేస్తారు? జోహార్ అనగానే వాళ్ళు కూడా ఏం చేస్తారు? జోహార్ అంటారు. కానీ ఇంత రక్షణ దయచేసిన, ఇన్ని పథకాలు ఇచ్చిన మన క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన మనసారా ఏం చేయలేకపోతున్నాము? అందరూ ఏకస్వరంతో ప్రార్థించాలా, ఏకస్వరంతో ఆయనను కీర్తన చేయాలా, ఉద్యమంగా ఆరాధన ఏం చేయాలా? జరపాలా. వాక్యానికి అవిధేయులైన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆహా బా ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారా, నిజముగా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకొని మీ ఆరాధన కొత్త వారిని ఏం చేయాలా? కట్టేయాలి. మనమే ఊగుతామమ్మా అనుకో, వీళ్ళంతా నిద్రపోయేవాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అవునా? శ్రమల్లో ఉన్న వారికి నీకు విశ్రాంతి ఇక్కడ దొరికింది రా అని చేయబట్టి ఏం చేయాలా? క్రీస్తు దగ్గరకు నడిపించాలి. సమరయ స్త్రీ ఊరిని తీసుకొచ్చింది. సమరయ స్త్రీ ఎవరిని తెచ్చింది? ఊరిని తెచ్చింది. ఒక స్త్రీ దేన్ని కదిలించింది? ఊరిని కదిలించింది. ఎవరి దగ్గర విశ్రాంతి దొరికిందో వాళ్ళకి క్రీస్తు దగ్గర విశ్రాంతి. అలాగనే నువ్వు కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలా. అవునా? భర్తలతో హింసపడుచున్నప్పుడు, అనేక ఇబ్బందులు పడుచున్నప్పుడు, అమ్మా నీకు నెమ్మది కలిగే స్థలము నేను ఒకటి చూపిస్తారా అని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాక్యము ద్వారా వారికి ఏం కలిగింది? ఆనందం. నశించుచున్న వారికి సిలువను గూర్చిన సువార్త వెరితనము గాని, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి.
ఆ శక్తి ఏం చేయగలదు? ఎండిన భూమిలో పచ్చని మొక్కను మొలిపించగలదు. మృతులైన వారిని సజీవులుగా లేపగలదు. ఆనందకరమైనటువంటి భాష బిందువులు సంతోష భాష బిందువులుగా ఏం చేయగలదు? మార్చగలదు. కనుక మనందరం మన ఇంటి పక్క వాళ్ళకి చెప్పి పుణ్యం కట్టుకోవాలా లేదా? ఏ పుణ్యం? శ్రమ దినాలు పాటించానా, లేకపోతే క్రీస్తులో విశ్రాంతి దొరికింది రా అని? మీ దగ్గరకు వస్తే మా శ్రమలు అంటున్నారు కాయా, మీరే శ్రమల్లో ఉండాలి, మేము ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసేవి అంటారు. ఎవరు వాక్యం తెలియదు అంటారా లేదా? కనుక ఇలాగ మనం క్రీస్తులో మనకు దొరికిన విశ్రాంతి ఆనందాన్ని మనందరం తెలుసుకోవాలని, మనందరం వాటిని అనుభవించాలని, అబ్రహాముతో చేసిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఇప్పటి వరకు వాక్యం మీ అందరికీ